ఫాద్ ఫాజిల్ గారికి ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ బిగ్ ఫ్యాన్. అండ్ టు బీ ఆయనతో సినిమా ఫస్ట్ సినిమా ప్రొడక్షన్లో ఆయనతో ప్రొడ్యూస్ చేయగలడం, ఐ థింక్ ఇట్స్ అన్ ఆనర్. అండ్ ఇట్స్ మంచి మనసుకి హద్దుకునే సినిమా ఇది. మీ టీజర్ చూసిన తర్వాత వచ్చే అసెట్స్ చూసిన తర్వాత మీకే అర్థం అవుద్ది. ఐ హోప్ యూ ఎంజాయ్ ద టీజర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు అందరం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఆల్రెడీ ఫ్రాంచైజ్లో ఉన్నాము. ఈ శుభ సందర్భంలో నేను ఇంకొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగాలనుకుంటూ ఉన్నాను. కార్తికేయ, విత్ చెప్పండి. రాజమౌళి గారి పర్మిషన్, వారణాసి రిలీజ్ ఎప్పుడు? అది ఏదో ప్రాబ్లం వచ్చింది, అది నాకు కూడా కనిపించింది ఏంటో. ఓకే, లాస్ట్ ఇట్ అగైన్. వారణాసి సినిమా కావాలని చేసింది ఇదైతే, ఇందులో డౌటే లేదు. ఇందాక బై మిస్టేక్ ఏమో అనుకున్నాను. వెరీ గుడ్. యూ హ్యావ్ ఆల్సో గాట్ యువర్ సేమ్ ఫాదర్స్ జీన్స్, సేమ్ ఇలాంటివి ఏదో ప్లాన్ చేశారు. ఓకే, అంటే అడగకూడదు అని నాకు అర్థమైంది. వారణాసి గురించేనా ఇంకేమైనా? సర్లే, ఎందుకు వదిలేద్దాం. ఓకే, ఒక పని చేద్దాం. ఇప్పుడు మనకి ఆయన యాజ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్గా తెలుసు. ఒక పంజా, ఒక వేదం, ఒక మర్యాద రామన్న, అలాగే ఒక బాహుబలి ఇలాంటి సినిమాలని మనకి అందించి తెలుగు సినిమా గమనాన్ని, అసలు మార్కెటింగ్ స్ట్రాటజీస్నే మార్చినటువంటి ఒక ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడడానికి రెడీగా వచ్చేసారు అసలు శోభు గారు. అమ్మా, ఓకే ఓకే శోభు గారు, చెప్పండి. మీరు మాట్లాడే. Warm welcome to all the media here. After a long time, we are bringing a film back to the theaters, and we are really looking forward, and that too with Fahad Fasil. It's been really exciting, and hope all of you and the audience enjoy our teaser in the film. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, చెప్పండి. విత్ కార్తికేయస్ పర్మిషన్. బాహుబలి 3 షూట్ స్టార్ట్ అయ్యి ఎవరు చేస్తున్నారు ఇది? హూ ఇస్ డూయింగ్ దిస్? మీకు తెలుస్తుందండి ఎవరో, కొంచెంసేపట్లో. కొంచెం వాళ్ళ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ పెట్టు. ఓకే, ఐ థింక్ యూవీ మీడియా అయ్యి ఉంటుంది. ఎనీవే, ఓకే, సో ఎనీవే మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. I hope you have no trouble in producing this film. We didn't have much trouble. Thank you. ఎందుకంటే మొన్న నెట్ఫ్లిక్స్లో వచ్చినటువంటి ఆ 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత ఎన్నెన్ని ట్రబుల్స్ ఉంటాయి ప్రొడ్యూసర్కి అనే దానికి ఒక ప్రోమో లాగా ఉందన్నమాట అది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అన్ని ట్రబుల్స్ ఉన్నా సరే చెక్కు చదవనటువంటి మీ చిరునవ్వుతో రిలీజ్ అయినటువంటి రోజు మీరు ఉన్నారే, అది మీ గొప్పతనం. సో థ్యాంక్ యూ సో మచ్ శోభు గారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నటువంటి డైరెక్టర్ శశాంక్ ఏలేటి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. శశాంక్ గారు being introduced into the Tollywood film industry by Suma. కాదు, by the producers. By the producers. Yes. కొంచెం ముందుకు రండి. అది ఓకే, కొంచెం అట్లా. ప్రొడ్యూసర్ దగ్గరగా ఉండండి. ఇట్స్ ఆల్వేస్ గుడ్. డైరెక్టర్ దగ్గరగా ఉండాలి. ఇది ఒక ఫోక్లోర్ సినిమా అని విన్నాను. ఒక్క నిమిషం, మైక్ కూడా ఆఫ్ చేశారా? ఇది ఒక ఫోక్లోర్ సినిమా అని విన్నాను. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అండి. ఓకే ఓకే, కామికల్ సెన్స్ చాలా ఎక్కువ డైరెక్టర్కి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇస్, ఈ సినిమా సెకండ్ హాఫ్లో దీపికా పడుకోన్ గారి స్పెషల్ అపియరెన్స్ ఉంది అని విన్నాము. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అండి. సూపర్, అసలు గ్రేట్. ఒకటేలాగా ఇచ్చారు. అండ్ ద థర్డ్ అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ క్వశ్చన్ ఇస్, ఈ సినిమా ప్రస్తావన వారణాసి మూవీలో ఉందని విన్నాను, నిజమేనా? ఓకే, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. మీరెవ్వరూ ఏ సమాధానాలు చెప్పేలాగా లేరు, కానీ ఈరోజు సమాధానం చెప్పేటువంటి ఒక పర్సన్ అయితే నేను స్టేజ్ మీదకి పిలుస్తాను. తను మాత్రం మీరు చెప్పినటువంటి సమాధానాలు అన్నీ చెప్పేస్తుంది చూడండి. అసలు ఆ పాప
అసలు ఎంత స్పెషల్ అంటే, ఎంత టాలెంటెడ్ అంటే, నేను మొన్న డిఓపి సెంధిల్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు, ఆ పాప ఏం యాక్ట్ చేసేస్తుందండి బాబు, తన డైలాగులు మాత్రమే కాదు, పక్క వాళ్ళ డైలాగులు, ఇటు పక్క వాళ్ళ డైలాగులు అన్నీ చెప్పేస్తుందంట. షీ ఈస్ ద వెరీ వెరీ టాలెంటెడ్ క్యూట్ సారా. లెట్స్ హావ్ సారా ఆన్ స్టేజ్ ప్లీజ్. ట్రైలర్లో చూసాము. యు హావ్ ఎ మ్యాజిక్ మ్యాన్. Yes. వావ్, టేక్ మీ టు 16 years నో. దెన్ నవ్వేసి వెళ్ళిపోతుంది. ఇంపాసిబుల్. సో ఓకే, ఐ విల్ యూజ్ ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్. ఓకే, యూ కెన్ స్పీక్ సారా. ఓకే, అందరికీ హలో. నేను దివ్య అంటే సారా. నేను ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు మై super amazing director sir Shashank sir and the best producers SS Karthikeya sir, Shobhu sir and Prasad sir for making this film so special. And I definitely know that you all will love their efforts, and thank you so much. And now I'm only talking this much cause I'm waiting to go in the magical world with you all to see the teaser. Thank you. Wow, we are also going to watch the teaser with you. మేము కూడా వెయిట్ చేస్తున్నాము to go into the magical world of Yes. Don't Trouble the Trouble and to see who troubled whom actually. ఎవరిని ట్రబుల్ చేశారో నాకు కొంచెం ఐఎమ్ వెరీ ఎంతూజియాస్టిక్ టు నో అబౌట్ దట్. బట్ బిఫోర్ దాట్, మనం టీజర్ చూసే ముందు ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం వేదిక మీదకి పిలుస్తూ ఉన్నాము. ఆస్కర్ వేదిక మీద మన పాట ప్లే అవుతున్నప్పుడు ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు పొందినటువంటి అనుభూతి ఇప్పటికీ మనం మర్చిపోలేము, ఎప్పటికీ మర్చిపోలేము. అది చరిత్రలో అలాగే గుర్తుండిపోతుంది. మరి ఆ పాటని పాడినటువంటి సింగర్ మన కాల భైరవ. ఆ తర్వాత మనకి ఎన్నో బ్యూటిఫుల్ మ్యూజికల్స్ ని కూడా ఇచ్చారు. హీస్ గివెన్ కలర్ ఫోటో, అలాగే కార్తికేయ, మత్తు వదలరా, మోగ్లీ, అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, కాల భైరవ ప్లీజ్. సుమా ఆంటీ బాగున్నారండి? ఆంటీ అని చెప్పొద్దు అని చెప్పాను. సారీ అండి, సారీ సుమ గారు. ఓకే ప్లీజ్. యా థ్యాంక్ యూ. ఎక్కడండి? ఎక్కడ? ఓకే ఓకే. యా భైరవ, సో హ్యాపీ టు సీ యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి మన వాళ్ళందరితో షేర్ చేస్తారా అబౌట్ దిస్ ఫిల్మ్? షూర్, థ్యాంక్ యూ సుమ గారు. నా ఎక్స్పీరియన్స్ అండి, ఈ సినిమా నేను అదిగో చూసారని ఏమన్నారు, నాకు ఇందాకే డౌట్ వచ్చిందండి. అందరూ స్టేజ్ ఎక్కుతుంటే అందరికీ చప్పట్లు కొడుతున్నారు, నేను ఎక్కుతుంటేనేమో అసలు నేను ఉన్నా లేనట్టు చూస్తున్నారు. మన ప్రెస్ వాళ్ళు కూడా నన్ను అసలు కంప్లీట్ నేను దెయ్యాన్ని అయిపోయినా అండి. ఉన్నా, ఇక్కడే ఉన్నావు కదా కార్తికేయ, నీకు కనిపిస్తున్నాడు కదా. మీకు కనబడట్లేదా? కనబడట్లేదా? సేమ్ షర్ట్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ వేసుకొని అక్కడే నుంచి ఉన్నాడు కదా భైరవ. చూడండి, లేనంటండి, కనిపించట్లేదంటండి. అవునా? ఒక్క నిమిషం ఉండు పాపా. Yes. వాట్ సారా, నువ్వా? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఎందుకు మాయం చేసావు? వై? మీరు ఫహద్ సార్ కి మాత్రమే ఇంట్రో సాంగ్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. దట్స్ వై ఐ డిసపియర్డ్ యూ. అయ్యో పాపా, బాబా, పాపా, వాట్ ఎవర్. కొంచెం ప్రెస్ వాళ్ళందరూ కూడా ఉన్నారు, ఏదో ఒకటి చేసి ఆ భైరవాన్ని అపియర్ చేయవా? నీకోసం నేను ఈ సినిమాలో ఒక పాట కొట్టిస్తా. రియలీ? రియలీ? అవును సారా, మన సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కదా, ఈ లోపల నీకోసం మంచి స్పెషల్ సాంగ్ చేస్తాను నేను. ఓకే, దెన్ ఐ లవ్ హియర్ యు. ఏ అబ్రాకాడబ్రా. కనిపిస్తున్నాడా? అందరికి కనిపిస్తున్నాను ఇప్పుడు? కనిపిస్తున్నాడా? నిజంగానే కనిపిస్తున్నానా? మీకు కూడా? థ్యాంక్ యూ సారా. ఇందాక ఎంత కష్టంగా ఉందో తెలుసా, నా వాయిస్ ఒకటి వినిపిస్తుంటే నీకు కనిపించట్లేదు. చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు అందరినీ చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, బట్ బీ రెడీ విత్ మై సాంగ్. ఓకే ఓకే. భైరవ, మత్తు వదలరా అని చెప్పి ఇదేంటిది? అంటే బేసిక్ ఈరోజు మన టీజర్ లాంచ్ కదండి, ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐమ్ ఆన్ క్లౌడ్ 9. సో ఓ మై గాడ్, సూపర్. సో ఇప్పుడైతే అందరికీ కనిపిస్తూ ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అందరికీ నమస్కారం అండి.
చాలా చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఈ సినిమా టైటిల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, కానీ మాకు మేకింగ్ ప్రాసెస్లో అసలు ట్రబుల్ అన్నది అసలు దాని ట్రబుల్ అన్నది లేదు. కానీ మ్యూజిక్లో జనరల్గా మ్యూజిక్ సౌండ్లో మనకి 3 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ రేంజెస్. ఒకటి బేస్ అయితే, ఒకటి మిడ్ రేంజ్, ఇంకోటి ట్రెబుల్. దాన్ని ట్రెబుల్ అంటాం. సో మేము మా టీము ఒకరితో ఒకరు కాన్స్టెంట్గా మ్యూజిక్ చేసేటప్పుడు, టీజర్కి మ్యూజిక్ చేసేటప్పుడు ట్రెబుల్ మాత్రం ఎక్కడ మనకి కరెక్ట్ లెవెల్లోనే ఉండాలి. సో డోంట్ ట్రబుల్ ద ట్రెబుల్ అని చెప్పుకున్నాం, కానీ అంతకు మించి ట్రబుల్ అయితే అసలు ఏం లేదు మేకింగ్. బికాజ్ టు సే ఇట్ సింప్లీ ఇట్ వాజ్ మ్యాజికల్ అండి. సో ఇప్పుడు మీరు టీజర్ చూసినప్పుడు కూడా మేమందరం ఎంతైతే ఎంజాయ్ చేసామో మీ అందరికీ కూడా అంతే నచ్చుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాప, నువ్వు తీసుకొని వచ్చేసావు. అసలు భైరవాన్ని లేకపోతే ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అండ్ ఎస్, ఈరోజు మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయన ఏదైనా ఒక ఫంక్షన్లో మనకు కనిపించాలి అని, మనకి కావాల్సినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఆయన్ని అడగాలి అని. ఆయన కుమలంగి నైట్ సినిమా చేసినా, లేదా మహేష్ అండ్ ప్రతీకారం చేసిన, ట్రాన్స్ చేసిన, అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పుష్ప లాంటి సినిమా చేసిన, ఇప్పుడు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చేసిన ద వర్సటైల్ యాక్టర్, ద స్టార్ ఫహద్ ఫాసిల్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఫాస్ట్ సార్, ఒక్క నిమిషం సార్. నేను చాలా రోజుల నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. എനിക്ക് സാറിൻ്റെ ഭയങ്കര ഇഷ്ടമാണ്. എല്ലാ ക്യാരക്ടേഴ്സും വളരെ സൂപ്പറാണ്. എൻ്റെ ഗുരുവായൂരപ്പ ഇന്ന് കണ്ടതിൽ എനിക്ക് വളരെയധികം സന്തോഷമുണ്ട്. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో మాట్లాడండి ప్లీజ్. ఓకే యా ప్లీజ్ యా హాయ్. కనిపిస్తున్నారు కదా? కనపడట్లేదా? పాపా పాపా I won't. అయ్యో ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఆయన్ని అపియర్ చేయవా? No, I won't. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? సార్ ఫహద్ గారు, పాప మిమ్మల్ని అపియర్ చేసేలాగా లేదు, కానీ మీరు మాట్లాడేసేయండి, ఏమనుకోకండి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. పాప నన్ను మాయం చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నా కూడా యూ కెన్ ఓన్లీ హియర్ మై వాయిస్. ఐఎమ్ రియలీ సారీ. యాక్చువల్గా ఎప్పటి నుంచో డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలి అని ఉండదు. ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేశాను. వెన్ శశాంక్ నరేటెడ్ ద స్క్రిప్ట్ మీ, ఇట్ రియలీ ఎక్సైటెడ్ మీ. ఇలాంటి మంచి ఫ్యాంటసీ డ్రామా ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో తెలుగులో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎనీవే సుమా గారు, నేను ఇక్కడ ఉండి యూస్ లేదు, నేను బయలుదేరుతాను. ఇది ఎలాగో నన్ను అపియర్ చేయదు. మనం మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ బాయ్ అండి. అందరూ టీవీ ఎంజాయ్ చేయండి. బాయ్. అయ్యో సార్, మైక్ ఇసిరేసి వెళ్ళిపోయారండి ఆయన. అయ్యయ్యో, రాక ఆయన వచ్చారు మాట్లాడతారు అనుకుంటే, పాప ఏంటి ఇలా చేసావు? కనీసం నెక్స్ట్ ప్రమోషన్ ఈవెంట్లోనైనా సరే ఆయన మాట్లాడతాడా? మాకు కనిపిస్తాడా? I'll think about it. ఐ విల్ థింక్ అబౌట్. ఛాన్స్ ఉందండి. ఛాన్స్ ఉంది, కానీ ఛాన్స్ లేదు కూడా. ఉందని అనుకుందాం, ఎందుకంటే మనిషి ఆశావాది కాబట్టి. యూ విల్ నాట్ ట్రబుల్ us. కానీ ఇప్పుడు అందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ టీజర్, దాన్నైతే నువ్వు మాయం చేయలేదు కదా, చూపిస్తావు కదా టీజర్? No, I will appear the teaser. You will appear the teaser. Okay, then appear the teaser. Okay. Will you guys all say abracadabra with me to launch the teaser? Okay. 3, 2, 1, abracadabra!